ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పింది చెప్పినట్టుగా పూర్తిగా రుణమాఫీకి ఇవాళ నాంది పడనుంది. చివరి దఫా విడుదల చేయనున్న నేపథ్యంలో ఎలా ఉంది వాతావరణం, స్పందన ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? శివారెడ్డి. ఖచ్చితంగా, ఎందుకంటే సంక్షేమ సారథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే డ్వాక్రా మహిళలు, పొదుపు మహిళలను రుణ విముక్తులు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 2019 ఏప్రిల్ నాటికి 25,000 కోట్ల రూపాయల రుణం ఉంది. పాదయాత్ర సందర్భంగా వారి నష్టాలను స్థితిగతులను తెలుసుకున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాము అధికారంలోకి వస్తే దశల వారీగా రుణాన్ని తిరిగి డ్వాక్రా మహిళలకే చెల్లిస్తాం, ఆ సంఘాలకే చెల్లిస్తామని చెప్పారు. ఈ రోజున చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్న రుణాలను 3 విడతల్లో 19,000 కోట్లకు ఇప్పటికే చెల్లించిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ రోజున అనంతపురం జిల్లా ఉరవకొండలో 6,394 కోట్ల రూపాయలను బటన్ నొక్కి నేరుగా డ్వాక్రా మహిళల ఖాతాలోకి జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన ప్రారంభం కానుంది. నేరుగా పుట్టపర్తికి చేరుకుంటారు, అక్కడి నుంచి ఉరవకొండకు వస్తారు. ఇక్కడ ఉరవకొండకి సరిగ్గా 10:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. అనంతరం ఉరవకొండ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని డ్వాక్రా మహిళలను ఉద్దేశించి ప్రసంగించున్నారు. అనంతరం బటన్ నొక్కి 6,394 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. ఇది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయిన ఘట్టంగానే డ్వాక్రా మహిళలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో రుణాలు మాఫీ చేస్తారని చంద్రబాబు 2014లో మోసం చేశారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు దాదాపుగా 25,000 కోట్ల రూపాయలను దశల వారీగా 4 విడతల్లో మాఫీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డ్వాక్రా మహిళల్ని రుణ విముక్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో ఉరవకొండకు వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు, మద్దతు ఇచ్చేందుకని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. హరి.